హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. ఈరోజు రెసిపీ పాలకూర చట్నీ. ఇది రైస్‌లోకి, దోసలోకి కూడా చాలా బాగుంటుంది. సో, ప్రాసెస్ చూసేద్దామా మరి? ముందుగా పాలకూరని కొంచెం సేపు వాటర్‌లో నానబెట్టుకొని, తరువాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఇసుక చట్నీలో పడిందంటే అక్షింతలు మీ మీద పడతాయండి. అవేనండి తిట్లు. శుభ్రం చేసుకున్న పాలకూరని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఫ్రెష్‌గా ఉండే పాలకూర తీసుకోండి. చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఏముందండి, పొద్దున్నే మార్కెట్‌కి అలా వెళ్ళి ఇలా ఒక కట్ట చేతితో పట్టుకొచ్చేసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం కొంచెంగా పాలకూరను దానిలో యాడ్ చేసుకోవాలండి. పాలకూర చాలా త్వరగా మగ్గుతుందండి. దీనిలో నుంచి వాటర్ అంతా బయటికి పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఇది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. వాటర్ అంతా పోయినాక మనం దానిని చల్లార్చుకోవాలండి. దీనిలో నుంచి మనం కూడా నేర్చుకోవచ్చండి. వేడిగా ఉన్నప్పుడు చల్లబడితే ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుందండి. పాలకూర ఆరేలోపు మనం పచ్చిమిరకాయలు ఫ్రై చేసేసుకుందామండి. మీ శ్రీవారి మీద మీకేమైనా మంట ఉంటే మీరు తిట్టనక్కర్లేదు, కసురుకోక్కర్లేదండి. ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ దగ్గరికి పిలవండి చాలు. మిర్చి ఘాటు ఎక్కడో అంటుద్దండి. ఫ్రై చేసుకున్న పాలకూరని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోండి. అలాగే ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. వాటితో పాటు కొంచెం జీలకర్ర, అలాగే చిన్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ కలిపి మంచి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందామండి. దీనికి ముందుగా మనం ఒక కడాయి తీసుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిరగాయలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, చిన్నుల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసుకోండి. వీటన్నింటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్ని మనం ఈ పోపుతో మిక్స్ చేయాలండి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కదా, అలాగే ఈ రెండింటిని బాగా మిక్సీ చేయండి. చాలా యమ్మీగా ఉండే పాలకూర చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పెసర దోశతో టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో మనం ప్రిపేర్ చేసిన పాలకూర చట్నీ. ఆల్రెడీ పెసర దోశ ప్రిపరేషన్ మనం ఇంతకుముందు వీడియోస్లో పూర్తిగా చూపించామండి. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ముందు చెప్పినట్లుగానే ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తామండి. అప్పటి వరకు మన ఓల్డ్ వీడియోస్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.